రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, అంటే ఫౌండేషన్ వేయకముందు నుంచే నేను ఈ సైట్ అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. సైట్లో వాళ్ళు వాడిన మెటీరియల్ కానీ వాళ్ళు చేసే విధానం, క్వాలిటీ, కన్స్ట్రక్షన్ అన్నీ వెరీ హ్యాపీ. నేను ఒక సివిల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల నాకున్న సివిల్ నాలెడ్జ్ ప్రకారం చూస్తే చాలా బాగా వాళ్ళు వర్క్మెన్షిప్ చూపించారు. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇంకోటి గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఇంకో సూపర్వైజర్ని పెట్టుకున్నారు, థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అని పెట్టి వాళ్ళ మీద వాళ్ళే క్వాలిటీ కానీ వర్క్మెన్షిప్ కానీ చెక్ చేసుకుంటూ డే టు డే వాళ్ళకి ఆ థర్డ్ పార్టీకి ఇది కరెక్ట్గా లేదు అనుకుంటే దాన్ని అక్కడ డిస్మాంటిల్ చేయటమో లేకపోతే రీకన్స్ట్రక్ట్ చేయటమో చేశారు. సో నాకు ఆ విషయంలో చాలా చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాదాపు 20-25 ఫీట్ ఒక ఎడ్జ్లో ఫిల్లింగ్ చేశారు. జనరల్గా అంత ఫిల్లింగ్ చేసినప్పుడు మేము వచ్చి ఇప్పుడు దాదాపు 3-4 ఇయర్స్ అయింది. 3 సీజన్స్ 4 సీజన్స్ అయిపోయినాయి, ఫిల్లింగ్ అయిపోయి రోడ్లు వేసి. ఎక్కడ ఈరోజు వరకు ఒక 1 ఇంచ్ కూడా అది కింద సింక్ అవటం కానీ రోడ్లు క్రాక్ రావటం కానీ జరగలేదు. ఆ ఒక్క పాయింట్ వాళ్ళు చాలా, అంటే ఎవరైనా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫిల్లింగ్ అయితే జనరల్గా క్రాక్లు వస్తాయి. వాళ్ళు బాటమ్ నుంచి తీసుకున్న కేర్ వల్ల ఆ క్రాక్స్ కూడా రాకుండా ఈరోజు వరకు కూడా రోడ్ ఎక్కడ ఏమి చెదిరిపోకుండా ఉన్నాయి. సో ఆ రోడ్ ఏముందంటే బిల్డింగ్లు కూడా ఇంకా అంతకన్నా బాగున్నట్టు, మనం సొంతంగా కట్టుకున్న దానికంటే కూడా బాగా వాళ్ళు చేశారు. ఇది నేను ఏదో వాళ్ళని ప్రైజ్ చేయటం కాదు, వాస్తవం, ఇది రియల్. ఇంకా వస్తే ఇప్పుడు మేము ప్రజెంట్గా ఉంటున్నంత వరకు మాకు ఇప్పటివరకు వాటరు, కరెంటు, సెక్యూరిటీ లేదా రోడ్స్ క్లీనింగ్ కానీ ఇట్లాంటివన్నీ పర్ఫెక్ట్గా వాళ్ళ మేనేజ్మెంటే ఏదో చేస్తున్నారు. మెయింటెనెన్స్ అనే ఒక సపరేట్ కంపెనీ ఉండి అపర్ణ వాళ్ళే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఈ 2-3 సార్లు వాళ్ళకే మేము మళ్ళీ అగైన్ మా కమ్యూనిటీ ఉన్న సొసైటీ వాళ్ళకే టెండర్లో ప్లస్ ఆర్ మైనస్ ఉన్నా సరే వాళ్ళనే కన్సిడర్ చేసి వాళ్ళకే మెయింటెనెన్స్ ఇస్తున్నాం. లాస్ట్ 2 ఇయర్స్లో మా పర్టికులర్ అపర్ణ కౌంటీ 2 టైమ్స్ GHMC నుంచి బెస్ట్ అవార్డు వచ్చింది. 2 టైమ్స్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వస్తుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ మా నాన్నగారు ఇక్కడ తీసుకున్నందుకు. బికాజ్ ఐ డోంట్ నో లైక్ ఇంత బాగా ఇట్ విల్ కమ్ అవుట్ అని. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ హ్యాపీ అనమాట. ఎవరి ఇంటికి వచ్చినా కూడా వావ్ యూర్ స్టేయింగ్ ఇన్ సచ్ ఎ నైస్ ప్లేస్ అని అంటున్నారు. 3-4 ఇయర్స్ అయింది, బట్ వీఆర్ స్టిల్ హియరింగ్ దట్ కమెంట్ అనమాట.